శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నాదు నాల్కపై నిలిచి నాట్యమాడేటి తల్లి, సత్యవాక్కుములు సరసంబుగ పల్కవే వద వద వరదే భాగదేశ్వరి. ఇవాళ భాగవతంలోని షష్ఠమ గంధం అండి, అంటే షష్ఠమ స్కందం, అంటే 6వ స్కందం అండి. షష్ఠమ స్కందం మిలో వ్యాఖ్యానం అండి. మిలోడు పేరు వింతగా ఉంది కదండి. మిలో వ్యాఖ్యానం చాలా గొప్ప వ్యాఖ్యానం అండి. ఇది కూడా చాలా సుప్రసిద్ధమైన వ్యాఖ్యానం భాగవతంలో. వేదం అంటే విత్ అనే ధాతువు నుండి వచ్చిందండి. విత్ అంటే తెలుసుకొనుట. అంటే ఏది తెలుసుకున్న తర్వాత మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదో దాన్ని విత్ అంటారంట. దాన్ని బుద్ధితో తెలుసుకుంటే సరిపోదండి. వేదాన్ని మనకి బుద్ధితో తెలుసుకోలేమండి. మీరు ఏది తెలుసుకున్న తర్వాత దాని యందు మీరు మనం నిలబడగలగాలి. అలా నిలబడిన దాన్ని నిలబడటానికి ఒక సమస్య ఉంటుందండి. ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తే మనం నిలబడలేమండి. దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. కాబట్టి జ్ఞానం నిలబడడానికి ముందు భక్తి కావాలండి. ఆ భక్తి నిలబడటానికి కూడా ముందు ఈశ్వరానుగ్రహం ఉండాలి. భక్తి అనేది ఒక రకమైన ప్రేమ కదండి. ప్రేమే మన ఈశ్వరుడి అందే ప్రేమ అన్నమాట. ఈశ్వరుడి పట్ల మనకు పెట్టుకున్న ప్రేమని అది మనల్ని ఉద్ధరించి తీరుతుందండి. అందువల్ల భక్తి ప్రారంభమే జ్ఞానాన్వేషణలోకి వెళ్ళి చక్కటి ఫలితాన్ని ఇస్తుందండి. అసలు భక్తి లేకుండా, ఈశ్వర సేవ లేకుండా, ఈశ్వరుడి యందు మమకారం లేకుండా జ్ఞానాన్వేషణ చేయటం అనేది ఒక అయోమయ స్థితి అన్నమాట. భక్తి మనకి ఎన్నో గొప్ప ఫలితాలు ఇస్తుంది. మనకి ఇంతకాలం తెలుసో తెలియక ప్రవృత్తి మార్గంలో సంసారంలో మనకు ముగ్ధం అయిపోయాం కదండి. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉన్నాం. మనకు ఉత్తరక్షణం వైరాగ్యం వచ్చేసి మనందరం మహాజ్ఞానంలో అయిపోతాం అనే సిద్ధాంతం ఏం లేదు. ఇప్పుడు మన జ్ఞానం వచ్చేస్తుందా అంటే అలా రాదు. మరి అలా ఉన్న వాళ్ళని రక్షించడానికి తేలికైన తరుణోపాయం ఏదైనా ఉండాలి కదండి. అందరూ ఒకే స్టేజ్లో ఉండలేం కదండి. కొందరికి భక్తి కొద్దిగా ఉంటుంది, కొందరికి విపరీతంగా, కొందరికి వైరాగ్యం ఉంటుంది, కొందరికి జ్ఞానం ఉంటుంది. ఇలా చెప్పలేం కదా. ఇలా చెప్పాలి కదా. మరి అందరికీ తేలిగ్గా తరుణోపాయంగా అందరికీ ఒక మార్గం ఉండాలి కదండి. నేను అంతా జ్ఞానమే రావాలి, అందరికీ జ్ఞానమే రావాలంటే రాదు కదా అప్పుడే. అందుకని అప్పుడు వ్యాసుల వారు మనకి తేలిగ్గా ఒకటి చెప్పాలి కదండి, ఏదో ఒక వ్యాఖ్యానం ద్వారా. అందుకని చెప్పి తేలికోపాయడం అన్నమాట. అందులో అందరూ ఒకే స్టేజ్లో ఉండం కదా. ముందు భక్తి మొదలు పెడతాము. భక్తి చేత మనల్ని పరిశీలన చేసుకోండి, అప్పుడు వైరాగ్యం వస్తుంది. భక్తి వైరాగ్యం కలిసి జ్ఞానం వస్తుంది అంట. జ్ఞానం వచ్చిన తర్వాత మనకు స్వస్వరూపం భాషిస్తుంది అంటారు. ఆ స్వస్వరూపం భాషిస్తే అప్పుడు మనకి మోక్షం వస్తుంది. ఇలా ఎవరైనా చెప్పారనుకోండి, అదంతా చెప్పినంత తేలిక కాదు కదా. అసలు భక్తిలోనే కుదురుకోవటం మనసు ఇంకా కష్టం. ఇంకా జ్ఞానం దాకా ఎక్కడికి వెళ్తాం? ఈలోగా మన ఆయుధ్యాయం కూడా మనకి వెళ్ళిపోతుంది. ఎంతకాలం ఎవరు ఉంటామో ఎవరికీ తెలియదు కదండి. మరి ఏంటి తరుణోపాయం? ఎవరు మనకు ఒక విషయం చెప్పాలి కదా. మరి అందుకే భాగవతం అన్నీ చెప్తుందంటారు. అందుకే మనం ఈ భాగవతంలో మనకి అన్నీ ఉంటాయన్నమాట అనండి. మరి తేలికైన మార్గం కూడా చెప్పాలి కదండి. అందుకని చెప్పి ఇప్పుడు కాబట్టి మళ్ళా మనం అడుగు ఉండిపోయి మనం ఉద్ధరించాలంటే మనం వ్యాసుల వారే మనకి భాగవతం రూపంలో ద్వారా ఒక వ్యాఖ్యాన రూపంగా ద్వారా చెప్పారన్నమాట. ఎందుకంటే ఆయన సాక్షాత్ నారాయణ స్వరూపం అక్కడ. మరి కొంతమందిలో భక్తి చేత వైరాగ్యం పొందగలిగిన వారు ఉంటారు. వాళ్ళు ఆ స్థాయిలో ఉద్ధరిస్తారు. కొంతమంది జ్ఞానం పొందుతారు. కొంతమంది గురువు దగ్గరికి వెళ్ళి ధ్యాస నిలబెట్టుకొని చక్కగా ధ్యానం నేర్చుకుని అన్నీ పదే పదే పరిశీలించి ఉంటారు. వాళ్ళందరూ అదృష్టవంతులే. ఈ జన్మలో వారు ఆ స్థాయికి పొందగలేరు. కానీ అందరూ అలా ఉండలేం కదా. అందరూ ఉండలేని వారికి ఏదో తరుణోపాయం ఉండాలి కదా. ఆ తరుణోపాయమే ఇప్పుడు వ్యాసుల వారు చెప్తున్నారన్నమాట. మనుష్య జీవనంలో మనకేంటంటే ఎప్పుడు ఒక సందేహం, అనుమానిస్తాం. ఇది సత్యమేనా? నిజంగా అలా జరుగుతుందా? నిజంగా ఇది ఉంటుందంటావా అని మనకి ఎప్పుడు అనుమానాలు రేకెత్తుస్తూనే ఉంటాయన్నమాట. వ్యాసుల వారు నిజంగా ఆయనకి అలా మాట్లాడేసి ఇప్పుడు చందమామ కథలానో బొమ్మరిల కథలానో ఆయన చెప్పరండి. వ్యాసుల వారు చెప్పేటప్పుడు ఆయన చెప్పేది ఒక యథార్థమైన ప్రతిపాదన చేస్తూ చెప్తారండి. వ్యాసుల వారు అంటే సాక్షాత్ నారాయణ స్వరూపం. అందుకు ఇప్పుడు మన మనసులో ఒక సిద్ధాంతంగా ఒక మనసులో ప్రవేశించాలి అంటే ఒక ఆఖ్యానం కావాలి. అందుకు ఆఖ్యానం దొరికితే దాని ద్వారా మనం తొందరగా సత్యాన్ని పట్టుకోగలుగుతాం. కేవలం సత్య ప్రతిపాదన చేసామనుకోండి, ఇలా చేయండి వైరాగ్యం, ఇది చేయనిది అంటే మనకి తొందరగా పట్టుకోలేము అన్నమాట. బహు తక్కువ మంది ఉంటారు అలా పట్టుకునేవాళ్ళు.
దాని జ్ఞానంతో ఉన్నవారు మాత్రమే అందుకోగలరు, అందరూ అందుకోలేం కదా. అందుకే చిన్నపిల్లవాడికి చెప్పేప్పుడు కథలు చెప్తాం, ఆ కథలో నీతి తర్వాత వాడు అర్థం చేసుకుంటాడు, ఓహో మనిషి ఇలా ఉండకూడదు ఈ కథలో ఇదా అని. అలాగే మనిషి జీవితంలో కూడా పురుషార్థాల గురించి వ్యాసుడు మాట్లాడితే ఎంత సత్యమైన విషయాలు వ్యాసుడు ప్రతిపాదన చేసి ఉండవలసి ఉంటుందో మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలండి ఇక్కడ. అందుకని ఒక తేలిగ్గా చెప్పాలన్నమాట. ఇప్పుడు మనకేంటంటే అందరూ అన్ని స్టైల్ పట్టుకోలేం కదా, అందుకని దానికోసం ఈ ఆఖ్యానం వచ్చిందనమాట. ఎందుకంటే ఒకనొక సమయంలో కన్యాకుబ్జము అనే ఒక నగరం ఉండేదండి. ఆ నగరంలో ఒక స్తోత్రీయుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడండి. బ్రాహ్మణుడు ఆయన త్రికాల సంధ్యావందనాలు ఆచరిస్తూ వేదాంగాలను పఠించి 10 మందికి వేదాలను వివరణ చేస్తూ 10 మందికి పురాణ ప్రవచనం చేస్తూ దొరికిన దాన్ని అత్యంత సంతోషంగా జీవితం గడుపుతూ సమర్థుడైపోయిన యాదృచ్ఛికంగా ఆయనకి ఒక ఐశ్వర్యం కూడా దొరికిందండి. ఐశ్వర్యం వచ్చినా కూడా ఆయన ఏంటంటే మనసు మాత్రం సర్వకాల యందు భగవంతుని యందే రమించే స్థితి కలిగించుకునేవాడండి. ఆయన ఐశ్వర్యానికి లొంగిపోలేదండి. అటువంటి మహాపురుషుడికి ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరే అజామిళుడు. అజామిళుడు అనుకోగానే మనం ఈ అజామిళుడు అనే పేరు వినంగానే ఈయన అతను నీచ ప్రవర్తన గలవాడు ఉన్నాడేమో అని అనుకుంటాం. కానీ వ్యాసుల వారు, మన సుకుమహర్షి పోతన గారు ఆయన అలా చెప్పలేదండి. ఆయన పుత్రితో బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తదనంతరం ఆయనకి ఉత్తమమైన సౌందర్యమైన భార్యని కన్యను తెచ్చి వివాహం చేశారండి. ఆయన శీలం ఎటువంటిదంటే పుట్టినప్పుడు గతంలో చేసిన సత్కరం వల్ల తన బ్రాహ్మణ కులంలో జన్మించారండి. బ్రాహ్మణ కులంలో జన్మించి బ్రాహ్మణకు తండ్రి కర్తవ్యం ఉంటుంది. బ్రాహ్మణ కులంలో ఏంటంటే తండ్రి కర్తవ్యం, తండ్రి కుమారుడికి ఉపనయనం చేస్తారండి. యజ్ఞోపవీతం ఉన్నట్లయితే తన కుమారుడు కూడా సంధ్యావందనం చేసుకుని గాయత్రి జపించే అదృష్టం కుమారుడికి ఇస్తారండి. ఆ గాయత్రి చేసుకుంటూ అతని పేరు చివర శర్మ అని కూడా చెప్పుకుంటూ ఉంటాడు. శర్మదాయిని, అందుకనే గారి అమ్మవారికి కూడా పేరు శర్మ అని అతని పేరు ఉపనయన పొంగానే అతని పేరు వెనక శర్మ అని వస్తుంది బ్రాహ్మణులు అయితే. అదే క్షత్రియులు అయితే వర్మ అని, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. అందుకనే ఈ బ్రాహ్మణులు ఈ త్రికాల సంధ్యావందనం చేస్తాడు. కనీసం ఒక పొద్దైన సంధ్యావందనం చేస్తాడు. గాయత్రి మంత్రం జపించడం వల్ల ఆయనకు రక్షణ కలుగుతుంది. ద్విజత్వము పొందుతాడు. అంటే ఒకసారి పుట్టి మళ్ళీ మరణించి మళ్ళీ పుట్టినట్టు లెక్క అనమాట ఈ ఉపనయనమైన వాళ్ళు. అజామేలు కూడా యజ్ఞోపవేత నుండి సంధ్యావందనం గాయత్రి మంత్రం జపించేవాడు. అతను జ్ఞానం పొందినవాడు. ఈ విధంగా జ్ఞానం పొందడానికి అర్థమే జన్మ పొందినవాడు, శాంతి లక్షణం కలిగి ఉన్నవాడు. నిజంగా బ్రాహ్మణులకు ఉండాల్సింది మొదటి లక్షణం ఏంటంటే శాంతి అంటండి. ముందు తను శాంతిగా ఉంటే అందరినీ శాంతిగా ఉంచగలడండి. అందుకనే ఇక్కడ మనం మరో విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఒక రాజు తన రాజ్యం గెలిచాడు అనుకోండి, మరణించేంత వరకు ఆ రాజ్యం తనదే అయి ఉంటుందని అనుకోవటం నమ్మకం లేదండి. ఎందుకంటే ఇంకో రాజు వచ్చి ఇప్పుడు కబలించాడు అనుకోండి, వీడి దగ్గర నుంచి కొలకొట్టి వాళ్ళు లాక్కున్నాడు అనుకో, ఆ రాజ్యం వాడిదే అయిపోతుంది. అంతే కదండి. ఇప్పుడు ఈ రాజ్యం పరిపాలిస్తున్నాడు, ఇంకో రాజు వచ్చి బలమైన రాజు వచ్చి వీడిని కొడితే ఈ రాజ్యం కూడా వాడు తీసేసుకుంటాడు, ఆక్రమించుకుంటాడు. అలాగే ఇంద్రియాలు కూడా అంతేనండి. మన ఇంద్రియాలు కూడా ఇప్పుడు ఒకసారి కొన్నాళ్ళు గెలిచాము బాగానే ఉంది అనుకోవడానికి గోలేదండి. అది మరుక్షణం ఎప్పుడు పడిపోతాయో కూడా తెలియదండి. అవి మన పతనానికి దారి తీస్తాయండి. ఇంద్రియాలు అంత తొందరగా మన మాట లొంగవండి. ఏ క్షణంలో అయినా కాటు వేయించండి మన ఇంద్రియాలు మనని. అంటే శీలం అంటే స్వభావం అండి. అజామిలో నిరంతరం తను చేయవలసిన కర్తవ్యం గురించి అన్నీ ఆలోచించగలిగిన వాడండి. తన ధర్మం గురించి నేర్చినవాడు. 4 వేదాలు తండ్రి దగ్గర నేర్చుకున్నాడు, ఉపనిషత్తులు నేర్చుకున్నాడు, పురాణాలు నేర్చుకున్నాడు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటో తెలుసు. అంత మాత్రం చేత అతను జ్ఞాని అయ్యాడని అనడానికి కూడా వీలు లేదు. తను అన్నీ చేసుకున్నాడు, కానీ అనుష్ఠాన పర్యంతాన్ని తీసుకువచ్చాడా అంటే తను తెలుసుకోవడం ఒకటండి, మనం ఆచరించడం ఒకటండి. అది తెలుసుకున్నాడు. అజామిహాలుడు కూడా అన్నీ తెలుసు, అతనికి కూడా అన్నీ నేర్చుకున్నాడు. మంత్రసిద్ధిని పొందాడు. నారాయణ మంత్రం చెప్పుకుంటూ ఉండేవాడు. ఎన్నో మంత్రాల సిద్ధిని పొందాడు. అతని శరీరం కూడా మంత్రపూరితమైంది. అంతా దేవతానుగ్రహం పొందినవాడేనండి. అజామిళుడు సత్యభాష్యం మీద నియమము పెట్టుకున్నాడండి. అతను ఎప్పుడు సత్యము అబద్ధం చెప్పలేదండి. ఆ ధర్మమును వదలపెట్టలేదు. ఎందుకంటే అతను అసత్యం ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ధర్మాన్ని పట్టుకున్నాడు. నైనిత్య కర్మలు అన్నీ చేశాడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిత్యకర్మ అంటారు. మన సంధ్యావందనం నిత్యకర్మ అంటామండి. పేరుకి యజ్ఞోపవీతం మెళ్ళలో వేసుకుని సంధ్యావందనం చేయను బ్రాహ్మణుడే కాడండి. ఏ కర్మైనా వదిలేచ్చిట్టు కానీ సంధ్యావందనం వదలకూడదంటండి. సంధ్యావందనం చేయకుండా ఏ పూజలు చేసినా భగవంతుడు స్వీకరించాలంటండి. అందుకని బ్రాహ్మణుడు నిత్యం సంధ్యావందనం చేసి తీరాలంటండి. సంధ్యావందనం యజ్ఞోపవీతం వేసుకున్న తర్వాత అజామేలుడు ఎప్పుడు సంధ్యావందనం మానలేదంటండి. ఎప్పుడు చక్కగా చేస్తూ ఉండేవాడు.
వచ్చే తిథుల్లో ఆయన నైనిక తిథులు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉండేవాట. మహాశివరాత్రి అప్పుడు, శ్రీరామనప్పుడు ఆయన నైనిక తిథులు అంటారు కదండి వాటిలో అతను చేయాల్సిన కార్యక్రమాలను చేసేవాట. భూత దయాలకు సర్వభూత దయతో ఉండేవాట. మంచి గుణములతో ఉండేవాట. ఇంట్లో అల్జామహి ఇంట్లో తల్లిగారు ఉండేవారు, తండ్రి గారు ఉండేవారు. యవ్వనవతి అయిన సౌందర్యవతి అనుకూలత అయిన భార్య ఇంట్లో ఉందండి. ఐశ్వర్యం ఉంది. ఎన్నో శాస్త్రాలు నేర్చుకున్నాడు. తండ్రితో సంతోషంగా ఉండేవాడు. భగవంతుడి గురించి ఎంతో గొప్పగా స్తోత్రం చేసేవాడు. అజామహులు ఇలా అంతా భగవంతుడి గురించి అంతా తన అర్చన అన్నీ నేర్చుకునేవాడే అండి. ఇప్పుడు అజామిలుడు ఏంటంటే యవ్వనంలోకి వచ్చాడండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం మన ఇక్కడ పట్టుకోవాల్సి ఒక పాయస పాత్రను తీసుకొచ్చి ఎన్ని గ్లాసుల్లోకి సర్దుకున్నా ఒకటే రుచిగా ఉంటుందండి. పాయసం మనం అంతా ఒకటే రుచి. అది ఎన్ని గ్లాసుల్లోకి విడివిడిగా ఎన్ని గ్లాసుల్లోకి తీసినా రుచి అంతా ఒకటే. అలాగే మన ధర్మపత్ని ఇంట్లో ఉండగా ఏ స్త్రీ ఏంటి వేరే స్త్రీలు వెంపట్లు ఆడకూడదండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఏంటంటే అజామిలుడికి యవ్వనం అంకురించింది. యవ్వనం అంకురించగానే ప్రమాదం ఒకటి ఏంటయ్యా అంటే, మనకి ఏంటంటే ఈశ్వరుడు మనకు ఒక్కడికి మాత్రమే గొప్ప బహుమానాలు ఇచ్చాడు. అవి ఏంటి అంటే పంచేంద్రియాలండి. కళ్ళు, ముక్కు, చెవు, నాలుక, శవం. ఒక్కొక్క ఇంద్రియం ఇస్తే మిగతా బయట పురుగులకు కానీ వాటికి కానీ మనకి మనుషుడికి 5 ఇంద్రియాలు ఇస్తాయండి. ఈ 5 ఉంటే వాడు అదృష్టవంతు. ఈ 5 ఇంద్రియాలు ఉన్నవాడు అదృష్టవంతుడండి. ఈ 5 ఇంద్రియాలతో భోగం అనుభవించవచ్చు, ఈశ్వరుని చేరుకోవచ్చు. ఈ 5 ఇంద్రియాలతో మీరు మార్చి కైంకర్యం చేసుకోవచ్చు. మనం ఎటువంటిదైనా చేసుకోవచ్చు. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క లౌల్యం కానీ ఇంద్రియాలని మనం అంత తేలికైనా కాదండి మనం వశపరుచుకోవడం. ఒక్కొక్క ఇంద్రియానికి ఇప్పుడు అన్నీ ఒక్కొక్క దాంతో చెడిపోతూ ఉంటాయండి. కానీ మనిషికి 5 ఇంద్రియాలు ఇచ్చాడు. 5టికి ఒక లౌల్యం కూడా పెట్టాడండి. ఈ శరీరం ఎంత లౌల్యంగా ఉంటుందో ఆలోచించండి. ఈ ఇంద్రియాలు